ఫ్రెండ్స్, కన్న తల్లి పిల్లల కోసం ఏ త్యాగానికైనా వెనకాడదని మనం గతంలో ఎన్నోసార్లు చూసాం, ఎన్నోసార్లు నిరూపితమైంది. ఇప్పుడు కూడా అంటే ఒక 3-4 రోజుల క్రితం మహారాష్ట్రలో ఒక బర్లీ ఏరియాలో ఒక బీజేపీ మినిస్టరు ర్యాలీ చేస్తూ ఉన్నాడు అన్నమాట. ఒక సందర్భంలో ర్యాలీ చేస్తూ ఉంటే బాగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. దాదాపు గంటన్నర ట్రాఫిక్ జామ్ అయింది. అంతలో ఈ ఏదైతే గంటన్నర నుంచి ట్రాఫిక్ జామ్ అయితే ప్రజలంతా ఎక్కడి వాళ్ళు ఎక్కడ వాహనాలు ఆగిపోయి ఎక్కడ ప్రజలు అక్కడ ఆగిపోయారో వాళ్ళందరినీ చీల్చుకుంటూ, వాళ్ళందరినీ నెట్టుకుంటూ, తోసుకుంటూ ఒక యువతి ఆ మినిస్టర్ దగ్గర సరాసరి వచ్చేసి ఎలా అడుగుతుంది చూడండి. చూసారు కదా ఏమంటుందంటే, అంతా ఆ తల్లి వాళ్ళ పిల్లవాడు స్కూల్లో ఉన్నాడు, స్కూల్ టైం అయిపోయింది. ఆ పిల్లవాడి దగ్గరికి తీసుకురావడానికి వెళ్తూ ఉంటే గంటన్నర సేపు ఈ ట్రాఫిక్ ఆగాల్సి వచ్చింది ఆ యువతి. దానికి ఇక చిర్రెత్తిపోయి ఆ యువతికి కోపం వచ్చేసి మంత్రి అని కూడా చూడకుండా సామాన్య మానవుల్ని మనం ఎట్టయితే మాట్లాడతామో ఆ రకంగా ఎలా గర్జించి మాట్లాడుతుందో ఒకసారి చూడండి. అంటే తల్లి ప్రేమ పిల్లగాడి కోసం ఆ తల్లి అంతమంది జనంలో ఆ రోడ్డు మీద ఒక మినిస్టర్ని నిలదీసి అడుగుతూ ఉందంటే ఆ పిల్లల కోసం తల్లి పడే తపన. అంటే గంటన్నర నుంచి పిల్లవాడి దగ్గర చేరుకోలేకపోయానే, పిల్లవాడు ఎంత ఆకలితో ఉన్నాడు అని చెప్పి ఉద్దేశంతో ఆ తల్లి ఆ మినిస్టర్ని ఎలా అడుగుతుంది చూడండి. మంత్రి గారు స్పందించాల, విన్నట్టు ఊరుకున్నాడు. పోలీసులను సైతం నిలదీసి అడుగుతుంది ఆ యువతి. అంతేకాకుండా ఒకసారి ఇది చూడండి, చెప్తే అర్థం కావాలి. ఇలాంటి ర్యాలీలు ఏమైనా కావాలంటే అదిగో అక్కడ గ్రౌండ్ ఉంది, ఆ గ్రౌండ్లోకి వెళ్ళి ర్యాలీలు తీసుకోండి, ప్రెస్ మీట్లు పెట్టుకోండి తప్ప రోడ్ల మీద ఇలా ఉంటే ప్రజలంతా ఇబ్బంది పడుతూ ఉన్నారు అని చెప్పి అసలు ఎంత సీరియస్ అయ్యి ఆ యువతి నిలదీసి అడుగుతుందో చూడండి. మంత్రి గారిని కూడా చూడకుండా అలా ఉండాలి.